హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్జీ క్రియేషన్స్. నేను మీ గాయత్రి. ఈరోజు మనం పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో నేర్చుకున్నాం. ఫస్ట్ కటింగ్ నేర్చుకున్నాం. పంజాబీ డ్రెస్ కటింగ్ చేయాలంటే లైనింగ్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో పెట్టుకోవాలి. నాకు మెజర్మెంట్కి వాళ్ళు పంజాబీ డ్రెస్ టాప్ ఇచ్చారు. పంజాబీ డ్రెస్ టాప్ కుట్టాలి అంటే ఫస్ట్ మనం టాప్ లెంత్ చూసుకోవాలి. టాప్ లెంత్ 45 ఇంచెస్ ఉంది. లైనింగ్ అనేది ఒక 4 ఇంచెస్ తగ్గించి మార్కింగ్ చేసుకోవాలి మనం. ఎగ్జాక్ట్ మనకి లైనింగ్ అనేది 41 ఇంచెస్ ఉంది. 41 తీసుకోవాలి. తర్వాత ఈ కింద భాగంలో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ టాప్కి ఎంత ఉందో చూసి అంతే మార్కింగ్ చేస్తాను నేను. ట్వంటీ 24 ఉంది వాళ్ళది. 12 ఇంచెస్ 1 ఇంచ్ కట్స్ కోసం. తర్వాత ఫస్ట్ 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టాప్ ఇది ఎక్సెల్లా డబుల్ ఎక్సెల్లా అని సైజ్ చూసుకుందాం. ఇది ఎక్సెల్ సైజు. ఎక్సెల్ సైజ్ అయితే చెస్ట్ ఎంత ఉంది, వేస్ట్ ఎంత ఉంది, హిప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. ఫస్ట్ చెస్ట్ 20 ఉంది. తర్వాత వేస్ట్ ఎలా తెలుస్తుంది అంటే చెస్ట్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ కింద చూడాలి. 19. తర్వాత కట్స్ దగ్గర హిప్ ఎలా తెలిసిద్ది అంటే మనకి కట్స్ పాయింట్ చెక్ చేసుకోవాలి. ఈ కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ దగ్గర ఇటు ఎడ్జు పట్టుకొని చూసుకోవాలి. 22 ఉంది. చెస్ట్ ఏమో 20, వేస్ట్ ఏమో 19, కట్స్ దగ్గర హిప్ ఏమో 22 ఉంది. కొలతలు చూసాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం లైనింగ్ క్లాత్ మీద ఎలా పెట్టాలో చూపిస్తాను. తర్వాత ఆర్మ్ హోల్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా స్లోగా టర్న్ చేస్తూ చెక్ చేయాలి. 9 ఇంచెస్ ఉంది. ఇది ఎక్సెల్ టాప్ కానీ డబల్ ఎక్సెల్ కానీ ట్రిపుల్ ఎక్సెల్ అలా అయితే కనుక నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం. షోల్డర్ లేదు అనుకుంటే కనుక ఇక్కడి నుంచి మొత్తం 6.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు మనం. షోల్డర్ వీళ్ళేంటి మెజర్మెంట్కి టాప్ ఇచ్చారు. అదే బాడీ మెజర్మెంట్ తీసుకుంటే కనుక మనం షోల్డర్ని హాఫ్కి పెట్టుకుంటాం. వీళ్ళు మెజర్మెంట్ టాప్ ఇచ్చారు నాకు. ఆ టాప్లో షోల్డర్ చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్లో ఇటు 1/2 ఇంచ్ పెట్టుకోవాలి కుట్లు కోసం. ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు. తర్వాత ఆర్మ్ హోల్ ఎక్సెల్ సైజ్ వరకు ఆర్మ్ హోల్ 6 పెట్టుకోవాలి. ఇలా బాక్స్ కొట్టేసేసుకోవాలి. 6 దగ్గర పెట్టేసి ఇక్కడ ఇలా ఒక చిన్న లైన్ ఇచ్చుకొని ఇక్కడ 1.5 మార్కింగ్. ఈ లైను కలిసేటట్టుగా ఒక లైన్ గీయాలి. ఇప్పుడు మనకి లైన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి కర్వ్ అనేది సరిగా రాదు కదా. కర్వ్ స్కేల్ ఉంది. కరెక్ట్గా ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ లైను ఈ మార్కింగ్ 3 మ్యాచ్ అవ్వాలి మనం గీసేదానికి. ఇప్పుడు వాళ్ళ చెస్ట్ సైజ్ ఎంత ఉంది? 20 ఉంది. 20లో 1/2 అంటే 10. ఇలా అయిపోయాక మనం ఆర్మ్ హోల్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, 9 ఇంచెస్ ఉంది. ఈ లైన్ మీద ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే 8.5 ఉండాలి. అదే ఇక్కడ చూస్తే 9 ఉండాలి. అలా వస్తే మనం పెట్టింది పర్ఫెక్ట్. ఇప్పుడు చూస్తుంది. ఇక్కడ ఈ 1/2 ఇంచ్ లైన్ గీసాం కదా, ఆ లైన్ కింద నుంచి కొలుచుకోవాలి మనం. ఇక్కడ ఈ లైన్ మీద కొలిస్తే మనకి 8.5 రావాలి. 8 వచ్చింది అంటే ఇంకా మనకి 1/2 ఇంచ్ పెరగాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 6 పెట్టాం కదా, ఆ 6ది 6.5 చేసుకోవాలి.
ఇప్పుడు కొలుస్తున్నాను చూడండి. 8.5 8.5 అయింది కదా. ఇప్పుడు మనం ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఖర్చులు 2 ఇంచెస్. ఇప్పుడు ఇది అయిపోయాక మనం వేస్ట్ హిప్ కొలవాలి. అలా కొలవాలంటే ఇది ఎంత హైట్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎంత తీసుకోవాలంటే ఇది ఎక్సెల్ సైజ్కి 15 పెట్టుకోవచ్చు. 14 దగ్గర ఒక మార్కు, 6 దగ్గర ఒక మార్కు. 6 దగ్గర పెట్టిన దగ్గర వేస్ట్ కొలత పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టినప్పుడే హిప్ కొలత పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ ఎంత పెట్టాము? 20 పెట్టాము. మనకు వేస్ట్ ఎంత ఉంది? 19 ఉంది. 19లో హాఫ్ 9.5, 2 ఇంచెస్ మార్జిన్. హిప్ వచ్చేప్పటికి వెళ్ళదు 22 ఉంది. 22 అంటే 11 ఇంచెస్, 2 ఇంచెస్ మార్జిన్. ఇలా మార్కింగ్ పెట్టాక ఈ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఇక్కడ ఏంటి 2 లైన్లు గీసారు అని అనుకుంటారేమో. ఇక్కడ మనం సైడ్ కట్స్ అనేవి పెట్టుకుంటాం కదా, ఆ కట్స్కి 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ దీన్ని సెంటర్ చేయండి. ఈ పై గీతకే చేయాలి. సెంటర్ చేసి ఈ పాయింట్ని, ఇక్కడ పెట్టిన పాయింట్ని జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ గీసేసుకోండి. ఎప్పుడైనా కట్స్కి ఈ పెట్టిన మార్జిన్ 1 ఇంచ్ అనేది డిఫరెన్స్ ఉండాలి. సేమ్ ఇదే అంత ఖర్చు పెట్టుకున్నాం అంటే కట్స్ పెద్దగా వస్తాయి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. అందుకనే 1 ఇంచ్ అనేది తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు మన టాప్ లేదు మన దగ్గర మెజర్మెంట్కి, మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నాం. అవి తీసుకుంటే ఎలా చేయాలి? అసలు వాళ్ళు బాడీ మెజర్మెంట్ ఇవ్వకుండా మనకి XL కానీ XXL కానీ L కానీ సైజ్ చెప్పారనుకో, ఈ అనేది ఈ చెస్ట్, వేస్ట్, హిప్ అనేది, ఈ చెస్ట్ సపోజు 18 ఉంది, 9 పెడతాం. ఇక్కడి నుంచి ఇక్కడ వెస్ట్కి వచ్చేప్పటికి 1 ఇంచ్ తగ్గాలి. హిప్కి వచ్చేప్పటికి 1 ఇంచ్ పెరగాలి, ప్లస్ అవ్వాలి. ఇక్కడేమో మైనస్ అవ్వాలి 1 ఇంచ్ చెస్ట్ నుంచి వేస్ట్కి వచ్చేప్పటికి. అదే చెస్ట్ నుంచి హిప్కి వచ్చేప్పటికి 1 ఇంచ్ పెరగాలి. కొంతమందికి హిప్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుద్దంటే ఇది పెరిగిద్ది, ఈ 2 అలాగే ఉంటాయి. హిప్ సైజ్ అనేది పెరిగిద్ది. అప్పుడేంటి వాళ్ళు కంపల్సరీ బాడీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. హిప్ సైజ్ పెరిగింది. హిప్ సైజు ఏమీ లేదు, వాళ్ళు సన్నగానే ఉన్నారు, అంతా పైనుంచి బాడీ ఒకే రకంగా ఉంటే కనుక 1 ఇంచ్ ఇక్కడ చెస్ట్ నుంచి వేస్ట్కి 1 ఇంచ్ తగ్గాలి, చెస్ట్ నుంచి హిప్కి 1 ఇంచ్ పెరగాలి. ఇప్పుడు ఏమిది ఉంది మనకు, చెస్ట్ ఎంత ఉంది? 10 ఉంది, వేస్ట్ 19 ఉంది, అంటే 1 ఇంచ్ తగ్గింది. ఇక్కడ హిప్ ఉంది 11 వచ్చింది, నాది 22 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది మనకు? 1 ఇంచ్, 2 ఇంచెసే కదా. మామూలుగా అయితే 1 ఇంచ్ అంటే మనకి 10, 11, 1 ఇంచ్ సరిపోయింది కదా. ఇక్కడ 10 వచ్చింది చెస్ట్, ఇక్కడ మనకి 11 వచ్చింది. ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసుకున్నాం. ఇలా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసిన డిఫరెన్స్ చూసారే. ఈ 1 ఇంచ్ అనేది ఉండాలి. 1 ఇంచ్ ఉంటే మన కట్స్ ఫినిషింగ్ అనేది బాగా వస్తాయి. ఇట్లా అయిపోయాక ఈ నెక్ పార్ట్ ఉంది కదా, ఈ నెక్ పార్ట్ నుంచి షోల్డర్ పార్ట్కి జస్ట్ కొంచెం ఇట్లా క్రాస్గా పెట్టుకోండి. జస్ట్ 1/2 ఇంచ్. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేయాలో చెప్తాను. హ్యాండ్ మార్కింగ్ చేసేటప్పుడు ఇలా 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఇది పైపింగ్ వేసేటట్టయితే కనుక ఇక్కడ కింద మార్కింగ్ అనేది 1/2 ఇంచ్ చేసుకోవాలి. పైపింగ్ లేకపోతే కనుక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ ఏమి వేయం, అందుకని 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. వీళ్ళు మెజర్మెంట్కి ఇచ్చిన టాప్ నాకు 3/4 హ్యాండ్స్, కానీ ఇప్పుడు దీనికి ఎల్బో హ్యాండ్స్ పెట్టాలి. ఎల్బో హ్యాండ్స్ లెంత్ వచ్చేప్పటికి 9 ఇంచెస్ ఆ 10 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మనం 10 ఇంచెస్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా ఒక లైను, ఇక్కడ ఒక లైన్ ఇలా మార్క్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ ఈ లైన్ మీదకి వీళ్ళ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి మనం.
వీళ్ళ ఆమ్ హోల్ ఎంత 9 ఇంచెస్. 9 ఇంచెస్ మనకు మార్కింగ్ 2 ఇంచెస్ మార్జిన్. కింద వీళ్ళది విడ్త్ వచ్చేప్పటికి 5.5 ఇంచెస్, 2 ఇంచెస్ మార్జిన్. ఇలా అయిపోయాక ఇక్కడి నుంచి ఇలా కరువు గీయాలి కదా. ఆ కరువు కరెక్ట్గా రావాలంటే కనుక ఈ స్కేల్ తీసుకొని ఈ లైన్ మీద మనం ఇక్కడ మార్కింగ్ పెట్టింది ఉంది కదా, ఆ మార్కింగ్ లైన్ మీద పెట్టేసేసి ఇలా ఇది ఎల్బో హ్యాండ్. ఎల్బో హ్యాండ్కి చిన్న పఫ్ పెట్టమన్నారు. ఆ పఫ్కి ఎంత తీసుకోవాలి మెజర్మెంట్, ఇక్కడ 3 ఇంచెస్ హైటు, 3 ఇంచెస్ విడ్త్ తీసుకొని ఇక్కడ ఇట్లా ఒక బాక్స్ కొట్టేసేసుకోవాలి. కొట్టుకున్నాక చిన్నగా ఇట్లా కర్వ్, అది ఈ కర్వ్ వచ్చేది ఈ లైన్లో కలవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన దాన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇట్లా క్రాస్గా పెట్టుకున్నారంటే ఇంతవరకు ఫోల్డింగ్ అయిపోవాలని మనం అర్థమవుతుంది. ఇలా అయిపోయాక ఇక్కడ చిన్న టక్ పాయింట్ పెట్టుకున్నాం. ఇలా పెట్టుకుంటే ఏమైందంటే షోల్డర్ దగ్గర ఇది సెంటర్ జాయింట్లో జాయింట్ చేయాలి. ఇది హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు మనం ఒరిజినల్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేద్దాం. ఒరిజినల్ కట్ చేస్తే ఇది 4 ఫోల్డింగ్స్లో ఇలా వేసుకొని లైనింగ్ దాని మీద ప్లేస్ చేసాం. ఈ లైనింగ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. జాయింట్ వేసాక ఈ ఎక్సెస్ అనేది తీసేస్తాం. లేదు అనుకున్నారనుకో 1 ఇంచ్ కాకుండా ఇలా స్ట్రైట్ ముక్క అయినా తీసేసేసుకోవచ్చు, మొత్తం స్ట్రైట్గా. ఇలా ఎక్స్ట్రా తీసుకొని ఇలా స్ట్రైట్ కట్ చేసేసి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే నేను నెక్ కట్ చేయలేదు. నెక్ ఎందుకు కట్ చేయలేదంటే పేపర్ స్టిఫ్ వేస్తాను. పేపర్ స్టిఫ్ వేసేప్పుడు లైనింగ్ది ఒరిజినల్ది నెక్ కట్ చేసేసలేదు. పేపర్ స్టిఫ్ అనేది కట్ చేసి నెక్ అప్పుడు జాయింట్ చేస్తాను నేను. హ్యాండ్స్ కూడా ప్లేస్ చేసిన విధంగా కట్ చేసుకోండి. మీకు అర్థం అవడం కోసం ఇట్లా సపరేట్గా పెట్టి కట్ చేసి చూపిస్తున్నాను. సేమ్ మనం ఇందాక ఎలా కట్ చేసాము స్ట్రైట్ ముక్కలు, అదేవిధంగా హ్యాండ్స్ కూడా స్ట్రైట్ ముక్కలే కట్ చేస్తాను. జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్సెస్ అనేది తీసేసుకున్నాం. Please like, share and subscribe my channel. SG Creations. Thank you for watching.